ఈ రోజు ఇక్కడ చూస్తా ఉన్నాం జాతీయ చేనేత దినోత్సవం అని చెప్పి ప్రభుత్వం నడుపుతా ఉన్నటువంటి పరిస్థితి. ఏ రోజైనా ఈ విధంగా చేనేతలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక వేదికగా తీసుకొచ్చి జరుపుకున్నటువంటి పండుగ చేసుకున్నటువంటి సందర్భం గతంలో ఉందా? ఇంతవరకు ఎవరు ఇంతసేపు ఆలోచించా ఇంత సహాయం చేయలేదు. లోకేష్ గారే చేశారు. ఆయనే మాకు అభివృద్ధి చెందేలా చేస్తున్నారు. మంగళగిరి చేనేత వస్త్రాల నుంచి రాష్ట్రపతి గారికి కానీ మోడీ గారికి కానీ మన గోవా గవర్నర్ గజపతి రాజు గారికి కానీ ఇక్కడ నేసిని తీసుకెళ్లి షాల్వాస్ వాటితో సత్కరించి మాకు ఇంకా గౌరవాన్ని తీసుకొస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇవన్నీ ఎవరో చెప్పలేదండి. ఏ ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడికి వచ్చి చేనేతల గురించి మంగళగిరిలో ఎప్పుడు ముఖ్యమంత్రి అని ఆయన ఎవరున్నా కూడా ఎవరో మాట్లాడలేదు. ఇక్కడికి వచ్చి సీఎం గారు మాతో వచ్చి మాట్లాడడం, మా కుటుంబంలో సభ్యుల్లాగే మమ్మల్ని చాలా ప్రేమగా బాగా మాట్లాడారు. అప్పట్లో నందమూరి తారక రామారావు గారు జనతా వస్త్రాలను పెట్టి చేనేత పరిశ్రమను బాగా అభివృద్ధి చేసి కాపాడారు. తాతకు తగ్గ మనవడుగా ఈ రోజు నారా లోకేష్ గారు దాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి తీసుకెళ్లి ప్రపంచవ్యాప్తంగా మా చేనేత వస్త్రాలను తెలియపరుస్తున్నారు. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, ఏదైతే చేనేత జాతీయ దినోత్సవం అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో మీకు ఇక్కడ ఎమ్మెల్యేలుగా చాలా మంది పనిచేశారు. ఒక తెలుగుదేశం పార్టీ నుంచి తప్ప మిగతా నాయకులు అందరూ పనిచేశారు కదా. గతంలో ఈ విధంగా మీ అందరిని ఒకే తాటిపైకి తీసుకొచ్చి మీకంటూ ఒక రోజు ఉందని చెప్పి ఈ విధంగా పండగ వాతావరణాన్ని నెలకొల్పినటువంటి రోజులు గతంలో ఈ రోజు ఉన్నాయా? గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, మా చేనేత మంత్రి సవిత గారికి, ఇతర పెద్దలకు, చేనేత కార్మికులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం ఎవరు కలలో ఊహించినది. ఏ ముఖ్యమంత్రి అయినా గానీ ఎవళ్ళైనా సరే చేనేత కార్మికుల మధ్యలోకి వచ్చి ఇలా ప్రోగ్రాం చేసి మాట్లాడిన దాఖలాలు లేవు. మంగళగిరి విషయానికి వస్తే గతంలో ఎంతమంది చేశారు, కానీ ఇలాంటివి ఎవరు చేయలేదు. చేనేత కార్మికులు ఉపయోగపడిన దాఖలాలు లేవు. మంగళగిరిలో దరిదాపు 19,000 పైగా మొగ్గాలుండేది ఈ రోజున 1,300కు పడిపోయినాయి. అయినా కానీ ఇంకా అంతరించిపోతుంది అనుకున్న టైంలో లోకేష్ గారు ఆదుకుని ఈ షెడ్ ని ఏర్పాటు చేసి చేనేతని కాపాడడానికి మాకు అవకాశం ఇచ్చారు. వినియోగించుకుంటున్నాం. ఎప్పుడు ఈ షెడ్ ఎప్పుడు నిర్మించడం జరిగింది? లోకేష్ గారు అధికారంలో లేనప్పుడే నిర్ణయించారు. ఇది స్థాపించి 2 సంవత్సరాలు అవుతుంది. మేము 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. అప్పటికి అధికారం ఏమీ లేదు. అయినా కానీ చేనేత పరిశ్రమ అభిమానంతో మా పరిశ్రమను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో దీన్ని స్థాపించారు. దీనికి బ్రహ్మణయ్య గారు పర్యవేక్షణలో జరుగుతుంది. ఇది బ్రహ్మణయ్య పరిశ్రమ జరుగుతుంది. దీనికి తనేరా కంపెనీ వాళ్ళు మా శారీస్ అన్ని తీసుకుంటారు. అంటే మీరు కొనుగోలు చేసిన దానికంటే కూడా ఇంకా లాభదాయకంగా ఉండేలాగే కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. చేనేత కార్మికుడు ఎవరు కూడా నష్టపోకూడదు అన్న విధంగానే జరుగుతా ఉన్నాయని చెప్పి బయట ప్రచారం నిజమేనా? అవునండి. ఇప్పుడు బయట మాస్టర్ వ్యూవర్స్ ఉన్నారు. వాళ్ళు 3,000 రూపాయలు మజూరీ ఇస్తారు. దీనికి మా లోకేష్ గారు 4,400 ఇస్తున్నారు. ప్లస్ నెలకి 15 శారీస్ నేస్తే ఎక్స్ట్రా 5,000 రూపాయలు ఇస్తున్నారు. అధికారంలో రావడానికి సాధారణంగా రాజకీయ నాయకులు వేసేటువంటి ప్రతి స్టంట్లు చూస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఇది కట్టారు నారా లోకేష్ గారు అనుకుంటే, గెలిచిన తర్వాత ఏం చేశారు? గెలిచిన తర్వాత ఇంకా అభివృద్ధి చేస్తున్నారు. మా ఒకటేనండి, ఎంతో మంది నాయకులు వచ్చారు. ఒక పెద్ద ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని కలవాలంటే మన షాపుల్లో తీసుకెళ్లి శాల్వాలు తీసుకెళ్లి కప్పుతారు. కానీ మన లోకేష్ గారు మా చేనేత పరిశ్రమ అభిమానంతో ఈ షెడ్ లో తయారైన సున్నీలు అవే తీసుకెళ్లి శాలువాల టైపులో ఇచ్చి సత్కరిస్తున్నారు. రాష్ట్రపతి కానీ, మొన్న గోవా గవర్నర్ అజయ్ గజపతిరాజు కానివ్వండి, ఏ వాళ్ళ నాయకులకైనా సరే ఇక్కడ తయారైన చేనేత వస్త్రంతోనే సత్కరిస్తున్నారు. అది మా చేనేత కార్మికులందరికీ గర్వకారణం. ఇలాంటి గర్వకారణం ఏ నాయకుడు తీసుకురాలేదు. అప్పట్లో నందమూరి తారక రామారావు గారు జనతా వస్త్రాలను పెట్టి చేనేత పరిశ్రమను బాగా అభివృద్ధి చేసి కాపాడారు. అదే రీతిలో ఇప్పుడు తాతకు తగ్గ మనవడుగా ఈ రోజు నారా లోకేష్ గారు దాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి తీసుకెళ్లి ప్రపంచవ్యాప్తంగా మా చేనేత వృత్తిని, మా చేనేత వస్త్రాలను ప్రపంచవ్యాప్తంగా తెలియపరుస్తున్నారు. ఇప్పుడు విదేశాలకు ఎగుమతులు వెళ్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మా చేనేత పరిశ్రమ మంచి ఖ్యాతిని తీసుకొస్తాడు మా నారా లోకేష్ బాబు గారు. గతంలో ఏ రాజకీయ నాయకుడు చెయ్యని పని లోకేష్ బాబు గారు చేస్తున్నారు. గతంలో ఏదైతే వరదలు వచ్చినటువంటి సమయంలో ఈ చేనేత కార్మికులకి ఏదైతే మగ్గం వర్కర్ ఎవరైతే వీళ్ళందరికీ కూడా 25,000 రూపాయల వరకు ఆర్థిక సాయం కానీ, లేదంటే 50 కేజీల వరకు ధాన్యం సపోర్ట్ ఇచ్చారు అని చెప్పి వచ్చినటువంటి వార్తలు నిజమేనండి. మాకే ఇచ్చారు, మేమే తీసుకున్నాం. మీకు అందినాయి అండి. గతంలో ఏంటంటే గుంట మొగ్గాలు ఉండే, నీళ్ళు వచ్చాయి. అప్పుడైనా కానీ వచ్చేవాళ్ళకి వచ్చే, రానోళ్ళకి వచ్చాయి కాదు. ఇప్పుడు అలా కాదండి, అందరికీ సమానంగా వచ్చినాయి. అలా గత ప్రభుత్వ హయాంలో కానీ, లేదంటే అంతకుముందులో కానీ చేనేత కార్మికులు
కార్మికులు అంటే వాళ్ళకి ఉపాధి లేక, వాళ్ళకి అమ్మకాలు లేక, ఉత్పత్తి లేక, మిషన్లు కొనుక్కునే స్తోమత లేక ఎంతో మంది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం ఎంతవరకు వాళ్ళకి సపోర్ట్ గా నిలబడుతుంది, ఎంతవరకు వాళ్ళకి అండగా ఉంటుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఈ దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళు ఇప్పుడు కొన్ని మందికి అధునాతనమైన యంత్రాలు ఇస్తున్నారు, వాటిని వినియోగించుకోవాలి. ఇప్పుడు మాకుంది, మేము దీన్ని సెట్ చేసుకోవాలంటే ₹1,00,000 కావాలి, మాకు ఇంటి వసతి కావాలి. కానీ మాకు అది లాంటిది లేకుండా లోకేష్ గారు ఏర్పాటు చేశారు. ఇట్లాగే రాష్ట్రం అంతటా ఏర్పాటు చేసి ప్రభుత్వం దృష్టి తీసుకు ఏర్పాటు చేస్తారని మేము ఆశిస్తున్నాం. ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి న్యాయం జరగాలి. మా తరం తప్ప మా పిల్లల తరంలో ఈ వృత్తి చేసేవాళ్ళు లేరు. అందరూ చదువుకున్నారు, జాబులు చేస్తున్నారు. కానీ దీన్ని కూడా ఒక ఉద్యోగంగా భావించి యువత మళ్ళా చేనేత పరిశ్రమ వైపు తిరిగి చూసేలా మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తారని ఆశిస్తున్నాను. వెంకటేశ్వర గారు, ఏదైతే ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం జాతీయ చేనేత దినోత్సవం అని చెప్పి జరుగుతూ ఉంది కదా, మంగళగిరిలో మొదటిసారి జరుగుతున్నటువంటి కార్యక్రమం. గతంలో మీ నియోజకవర్గంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంతో మంది, ఎన్నో ప్రభుత్వాలు మారిపోయాయి. ఇక్కడ నుంచి ఎవరైనా ఈ విధంగా చేనేత కుటుంబాలకంటూ ఒక రోజు ఉంది, చేనేతలకంటూ ఒక రోజు ఉంది అని చెప్పి జరిపినటువంటి నాయకులు కానీ, జరిపినటువంటి ప్రభుత్వం కానీ గతంలో ఉందా? లేదండి, గతంలో ఏ ప్రభుత్వం లేదు. గతంలో ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత, లోకేష్ వచ్చిన తర్వాతే చేనేతల గురించి, అందరి గురించి ఆలోచిస్తున్నారు. పేదవాళ్ళ ప్రతి ఒక్కళ్ళ గురించి, ప్రతి ఒక్కళ్ళ సమస్యల గురించి ఆలోచిస్తున్నారు. ప్రధానంగా అంటే చేనేత కార్మికులకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి, మీకు ఏ విధంగా సాయపడ? చేనేత వాళ్ళకి బాగానే ఉన్నాయండి ఇవన్నీ. కాకపోతే మేము ఇప్పుడు ఇంటికాడ నేర్చుకుంటున్నాము. ఇవి మాకు ఏదైనా ఇళ్ల కాడికి ఇచ్చే అవకాశం ఉంటే మాకు కూడా డబ్బులు ఆదాయంగా పెరిగే అవకాశం ఉంటుందండి. మాకైతే మేము మాస్టర్ బాస్ దగ్గర నేతనాం కాబట్టి మా ఆదాయం చాలా తక్కువ. ఇప్పుడు ఇక్కడ లోకేష్ వాళ్ళు బిల్డింగ్ లో చేసే అయితే వీళ్ళ దగ్గర మజూర్లు కానీ అన్ని వీళ్ళకి ఆదాయం బాగానే ఉంది, పర్వాలేదు ఓ మాదిరిగా. ప్రధానంగా అంటే చేనేత కార్మికులకు సంబంధించి ఇన్ని ప్రభుత్వాలు మారిపోయాయి కదండి. ఇప్పుడు ఈ రోజు ఇల్లు 200 యూనిట్లు అంటున్నారు, 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తామంటున్నారు. కొంత మగ్గాలు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి కొంత సబ్సిడీ అంటున్నారు, రాయితీ అంటున్నారు. ఏదైతే ఆ రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో, ముడి పదార్థాలు ఏదైతే అవి కొనుగోలుకి స్వయంగా ఉంటామని చెప్పి ఇన్ని చెప్తా ఉన్నారు కదా. గత ప్రభుత్వాలు మీకు ఏం చేశాయి? గత ప్రభుత్వంలో ఇవన్నీ ఎవరో చెప్పలేదండి. ఏ ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడికి వచ్చి చేనేతల గురించి మంగళగిరిలో ఎప్పుడు ముఖ్యమంత్రి అని ఆయన ఎవరున్నా కూడా ఎవరో మాట్లాడలేదు ఇక్కడికి వచ్చి. అయితే అంతకుముందు కూడా ఒకసారి చంద్రబాబు మొగ్గాల కొంటలోకి నీళ్ళు వస్తే ఆయన ప్రభుత్వంలోనే హైదరాబాద్ మొత్తం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన వేసాడు అప్పుడు మొగ్గాల డబ్బులు. ఇక తర్వాత కానీ ఎవరో పట్టించుకోలేదు మమ్మల్ని. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాత్రం పోయినసారి కూడా మొగ్గాల ఇచ్చారండి మాకు, పోయినసారి ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు చేస్తామంటున్నారు. మేమందరం పేదవాళ్ళని వాళ్ళు చేస్తారని ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు కొంతమంది జరుగుతుంది బాగానే, కొంతమంది ఇంకా ఉండం బాధ్యతలు. నమ్మకం ఉందా? అంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు, హామీలన్నీ ఇస్తా ఉన్నారు, చేస్తుంది ఈ ప్రభుత్వం చేస్తుంది, లోకేష్ గారు చేస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి. లోకేష్ మీద చేస్తారని నమ్మకం ఉందండి. వాళ్ళ ప్రభుత్వం మీద అందరూ నాయకులన్నా చెప్పేవాళ్ళు వేరే, చేసేవాళ్ళు వేరే అంటారు కదా. ఈ నాయకులు అందరూ కూడా చేస్తారు. పవన్ కళ్యాణ్ కానీ, ఇప్పుడు మోడీ గారు కానీ, మొత్తం మీద అందరి మీద మాకు నమ్మకం అనేది ఉంది. చేస్తారు, అభివృద్ధి అనేది చేస్తారు. లోకేష్ బాబు ఖచ్చితంగా మంగళగిరిని బాగు చేస్తాడు, పేదవాళ్ళని బాగు చేస్తాడు అనేది మా అభిప్రాయం అండి. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నటువంటి వ్యూవర్స్ ఏదైతే ఉందో, ఇది లోకేష్ గారు అధికారంలోకి రాకముందే కట్టినటువంటి బిల్డింగ్ అని చెప్పి చెప్తా ఉన్నటువంటి. అవునండి. మరి గెలిచిన తర్వాత అంటే ఇది ఓట్ల కోసం చేశాడు అనుకుంటే, గెలిచిన తర్వాత ఏం చేశాడు? ఇది ఓట్ల కోసం చేసింది కాదండి, మంగళగిరి చేనేత కార్మికుల కోసం చేసింది బిల్డింగ్. అయితే ఇది ఇంకా ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తారు. ఓట్ల కోసం అయితే చేసింది కాదు. ఇదే కాదు, స్వర్ణకాలకు కూడా కొంతమందికి వస్తువులు ఇచ్చాడు, రాట్నాలు ఇచ్చాడు పద్మశాలికి, చేనేత కార్మికులకి అందరికి. ఓవరాల్ అంటే మీకు ఎట్లా ఉందంటే చేనేత కార్మికులకి ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉంది? మాకు లోకేష్ దగ్గర నేసే వాళ్ళకి పర్వాలేదండి. మేము ఇంటికాడ నేసుకునే వాళ్ళకి మాకు ఇబ్బందులే ఉన్నాయి. అమ్మ మీ పేరు? నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి గారు, లోకేష్ గారు వచ్చిన తర్వాత ఏదైతే షాప్ ఏదైతే పెట్టారో, గతంలో మీకు ఇక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు, అనేక ప్రభుత్వాలు చూశారు కదా. ఈ విధంగా మీకు సపోర్ట్ కానీ, లేదంటే ఈ విధంగా మీకు అండగా ఉండేటువంటి నాయకులు గతంలో చూసారా? లేదండి, చూడలేదు. ఉన్నది కూడా పోగొట్టే స్థితికి తీసుకొచ్చారు మమ్మల్ని. అలా లోకేష్ గారు వచ్చిన తర్వాతే మమ్మల్ని మేము ఉన్నామనే గుర్తింపు మాకు తీసుకొస్తున్నారండి. ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడ్డామో, ఎన్ని ఇబ్బందులు పడ్డామో మాకే తెలుసు. మీ రోజువారీ జీవితం ఎలా ఉండేది మొన్నటి వరకు? ఇది పెట్టిన తర్వాత ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితులు? అంటే అంత ముందు కొంచెం ఇబ్బందులు పడేవాళ్ళం అండి. వానాకాలం వచ్చిందంటే గుంట మొగ్గాల్లో నీళ్లు వచ్చేవి, అవి ఎండిన దాకా కూర్చొని తినేందుకు కూడా జరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఈయన ఏర్పాటు చేసిన తర్వాత మాది మాకు సరిపోతుంది, మిగిలిపోయినా చాలా ఆనందంగా ఉంది, చాలా అభివృద్ధి చెందుతుంది. మా కోసం చేస్తున్నారు కృషి. ఆయన ఇంకా చేయాలని కోరుకుంటున్నాము. మా వృత్తి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వచ్చి మా వృత్తి చేయాలి, ఇంకా ఇలాంటి సంస్థలు నెలకొల్పాలి. మా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.
అంటే మంగళగిరి అంటేనే ప్రధానంగా గుర్తొచ్చేది చేనేత కార్మికులు, లేదంటే ఈ మగ్గం ఏదైతే మగ్గం వర్కులు కానీ, లేదంటే స్వర్ణకారులు, వీళ్ళు ప్రధానంగా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళ కోసం గతంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఏమీ చేయలేదండి, ముందుకు తీసుకురాలేదని చెప్పి మాకు కూడా బాధ. ఇప్పుడు ఈయన వచ్చినాకే మమ్మల్ని తీసుకొస్తున్నాడు, మళ్ళీ మేము ఈ పని చేసుకునైనా బతకగలం అనే స్ఫూర్తి మాకు కలుగుతుంది. మొత్తం మీకు లోకేష్ గారు వచ్చిన తర్వాత మీ వృత్తికి కానివ్వండి, లేదంటే మీ పనికి కానివ్వండి, లోకేష్ గారు ఎలాంటి సపోర్ట్ ఇస్తా ఉన్నారు, ప్రభుత్వం ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? ఇవి ఉన్నాయండి పరికరాలు, మేము మనీ పెట్టి చేయించుకోలేం. సార్ వీటిని ఏర్పాటు చేసి మనీ పెట్టి మాకు 4 రూపాయలు వచ్చేది, 1 రూపాయి ఎక్స్ట్రా తను మేము చేస్తే దీనికి 4 రూపాయలు ఇస్తారనుకోండి, ఇంకో రూపాయి తను చేతిదిచ్చి మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ఇప్పుడు 200 యూనిట్లు కానీ 500 యూనిట్లు కానీ ఫ్రీ అని చెప్తా ఉన్నారు. ఈ రోజు ప్రకటించారు మా కోసం 200 యూనిట్లు ఫ్రీ అని నేతగాళ్ళకి. దానికి కూడా మాకు ఆనందంగా ఉందండి. మేము మీరంటే పనులు చేసుకునే సమయాలు వచ్చినప్పుడు 25,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు 50 కేజీల రైస్ బ్యాగ్స్ ఇవ్వటం కానీ, లేదంటే ఆ కుటుంబాలకు అండగా నిలబడటం కానీ, జీవనోపాధికి మొన్న వరదలు వచ్చినప్పుడు మమ్మల్ని ఆదుకున్నారండి. మొగ్గాలకు డబ్బులు ఇచ్చారు, 25,000 రూపాయలు, బస్తాల బియ్యం ఇచ్చారు, కూరగాయలు అవన్నీ ఆదుకున్నారండి మన లోకేష్ గారు. ప్రధానంగా ఇందాక మీరు మాట్లాడినట్టుగా మనం చేసిన వృత్తి దేశ నలుమూలకి ఎక్కినప్పుడే దానికి వచ్చేటువంటి ఖ్యాతి మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే గోవా గవర్నర్ గారు అశోక్ గజపతి రాజు గారు కానివ్వండి, మోడీ గారు కానీ ఆ సమయంలో వెళ్ళింది మంగళగిరి నుంచి వెళ్ళాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏంటి మంగళగిరి చేనేత వస్త్రాల నుంచే మేము శాల్వాసు రాష్ట్రపతి గారికి కానీ, మోడీ గారికి కానీ, మన గోవా గవర్నర్ గజపతి రాజు గారికి కానీ మా చేనేత వస్త్రాలు, మన చేనేత వస్త్రాలను ఇక్కడ నేసి తీసుకెళ్లి శాల్వాస్ వాటితో సత్కరించి మాకు ఇంకా గౌరవాన్ని తీసుకొస్తున్నారు. మంగళగిరిలో నేసినటువంటి శారీలు భారతదేశ వ్యాప్తంగా కూడా తిరుగుతూ ఉన్నాయి. మరి ఆ వృత్తిలో నడుస్తున్నటువంటి మీకు ఎలా ఉంది? బాగా గర్వకారంగా ఉంది. అది ఇంతకు ముందు మాకు మిషనరీ ద్వారా తయారైతే నలుగురుతో అయిపోయింది, 10 మంది ఎందుకు అన్నట్టు పౌర్లం బాగా ప్రజ్వెళ్ళింది. ఆ దాంతో పనులు లేక బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన మళ్ళీ హ్యాండ్లూమ్ మా వృత్తి మాకు నిలబెట్టాలని చెప్పి లోకేష్ గారు ఇది స్థాపించారు. అది జరుగుతుంది, బాగా అభివృద్ధి చెందుతుంది, ఇంకా తీసుకొస్తున్నారు. బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి చేసుకుంటాము, ఇంకా 4 సంస్థలు నిలబడండి అనే స్థితికి తీసుకొచ్చారు మమ్మల్ని ఈయన గారు. ఇప్పుడు మాకు ఆనందంగా ఉంది. చంద్రావతి అండి. చంద్రావతి గారు, ఏదైతే ఈ రోజు మీరు ఈ మగ్గలు నేస్తా ఉన్నారో ఇది అంతా ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారు? లోకేష్ గారు ఏవర్స్ అలా పెట్టారండి. మేము 2024 నుంచే మేము నేస్తున్నాం. ఇంతకుముందు ఎలా ఉండేదండి? బయట నేసేవాళ్ళం ఇంటి దగ్గరే. కాకపోతే గుంట మొగ్గాలండి అవి. వర్షాకాలం బాగా యాతన అయ్యేది. ఇప్పుడు ఈ స్టాండ్ మొగ్గాలు పెట్టాక బాగానే ఉంది. గుంట మొగ్గాలకైతే 3-4 నెలలు వాటర్ వచ్చేసి బాగా ఇబ్బంది కలిగేది. రత్నాల చెరువులో ఉండేవాళ్ళంలేండి. ఇప్పుడు మాకు టిక్కో హౌస్ లో ఇల్లు వచ్చింది. ఇక్కడికి వచ్చేసాక మేము ఇక్కడికి వచ్చాం. మీకు అంటే ఇంతకు ముందు మీ జీవనాధారం కానీ, మీ రోజువారీ జీవితం కానీ ఎలా ఉండేది? ఇది వచ్చిన తర్వాత ఎలా ఉంది? అప్పుడు చాలా తక్కువగా ఉండేయండి మజూర్లు అయ్యి. 8,000 అలా వచ్చాయి నెలకి. ఇప్పుడు 15,000 దాకా వస్తున్నాయి. బాగానే ఉంది ఇక్కడికి వచ్చాక. ఇది ఎప్పుడు కట్టించారండి? లోకేష్ గారు అధికారంలో ఉన్నప్పుడా లేనప్పుడు? లేదండి, అప్పటికి ఇంకా అధికారంలోకి రాలేదు. రాకముందే ఎలక్షన్ కి ముందే ఇది 2024లోనే పెట్టారు. 24కి ముందే మేము వచ్చేసరికి 2024లోకి వచ్చామండి. అంటే మీ దగ్గర ఓట్ల కోసం లోకేష్ గారు చేశారా, లేదంటే నిజంగా ప్రేమతో చేశారా? లేదండి, మా ఏ వస్తుకి అందరికి కల్పించాలి, దీని వల్ల అందరికి మంచి జరగాలని చెప్పి ముందు ఆలోచన చేసి పెట్టారు. ఓట్లకి దీనికి అసలు సంబంధమే లేదు. ఒకవేళ అంటే అదే నిజం అనుకుంటే లోకేష్ గారు ఓట్ల కోసం ఇదంతా కట్టారు అని అనుకోకపోతే గెలిచిన తర్వాత ఏం చేశారు? మీకు ఏదైతే మీ చేనేత వర్గాలకి కానీ, లేదంటే మగ్గాలకు సంబంధించి కానీ ఎలాంటి అభివృద్ధి చేశారు? ఎలా అండగా నిలబడ్డారు? ఇప్పుడు మాకు ఈ 3 బార్లు వేస్తే మాకు 5,000 రూపాయలు ఇస్తున్నారండి. ఇక్కడ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని వస్తువులు ఉన్నాయి. భోజనం చేయడానికి డైనింగ్ రూము అన్ని, అసలు ఎక్కడ ఇలాంటి వసతులు లేవు. ఇక్కడ చాలా బాగుంది. మంగళగిరి అంటేనే ప్రధానంగా గుర్తొచ్చేది చేనేతకారులు, స్వర్ణకారులు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు ప్రధానంగా వాళ్ళ జీవనోపాధి అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ జీవనాధారానికి సంబంధించి ఏదైతే మొన్న వర్షాలు వచ్చినప్పుడు మీ ఆర్థిక సాయంతో పాటు కొంత చేదోడు వాదోడుగా నిలబడ్డారని చెప్పి చెప్తా ఉన్నటువంటి ఏం జరిగింది? అవునండి, 25,000 రూపాయలు మాకు మంగళగిరి వాళ్ళందరికీ కూడా ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి 25,000 రూపాయలు వేశారు. వచ్చినాయండి, ప్రతి ఒక్కరికి వచ్చింది. మరి ఈ రోజు 200 యూనిట్లు ఏదైతే ఈ మాన్యువల్ మగ్గాలు ఉన్నాయో, లేదంటే పవర్ లూమ్స్ కి 500 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీగా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఇంకా అది అమల్లోకి ఇంకా రాలేదండి, వస్తుందని చెప్పారు. చేస్తారన్న నమ్మకం ఉందా గవర్నమెంట్ మీద? చేస్తారనే నమ్మకం ఉంది. ఇప్పుడు మా నేతన్నలకు మట్టికి బాగానే చేస్తున్నారండి, చాలా బాగా చేస్తున్నారు. గత గవర్నమెంట్లో ఎలా ఉండేదమ్మా? అంటే మీకు ఎప్పుడైనా
ఈ విధంగా ఈ రోజు ఇక్కడ చూస్తా ఉన్నాం జాతీయ చేనేత దినోత్సవం అని చెప్పి ప్రభుత్వం నడుపుతా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఎంతో మంది మీకు ఎమ్మెల్యేలుగా పనిచేశారు, ఎన్నో పార్టీలు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాయి. ఏ రోజైనా ఈ విధంగా చేనేతలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక వేదికగా తీసుకొచ్చి జరుపుకున్నటువంటి పండుగ చేసుకున్నటువంటి సందర్భం గతంలో ఉందా? లేదండి. మీకు తెలిసి ఎంతమంది ఎమ్మెల్యేని చూసారు ఇక్కడ మీరు? చాలా మందిని చూసాం. ఎవరు కూడా మిమ్మల్ని అందరినీ ఇట్లా అయితే చేయలేదండి. ఇదే మొట్టమొదటిసారి చూస్తున్నాం. మరి ఎలా అనిపిస్తా ఉంది అంటే చేనేతలందరూ కూడా ఇక్కడే ఉండి ఒక పండగ రోజుగా చాలా పండగ బాగా ఆనందకరంగా ఉందండి. సీఎం గారు మాతో వచ్చి మాట్లాడడం మాకు చాలా ఆనందం. లోకేష్ గారు కానీ ఎమ్మెల్యే గారు చంద్రబాబు గారు అందరూ మా కుటుంబంలో సభ్యుల్లాగే అసలు మమ్మల్ని చాలా ప్రేమగా అసలు బాగా మాట్లాడారు. ఈ స్టాండ్ మగ్గాలు కానీ షెడ్లు కానీ ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి, ఎవరు చేశారు, ఏంటి పరిస్థితి? ఇది స్టాండ్ మగ్గాలు ఇవన్నీ పెట్టింది లోకేష్ గారు. 2 సంవత్సరాలు అవుతుంది పెట్టి. ఎప్పుడు ఆయన గెలవక ముందే పెట్టారు. 2 సంవత్సరాలు అవుతున్నాయి. గెలిచి సంవత్సరమే కదా 2 సంవత్సరాలు పెట్టినాయి. అంటే అది ఎన్నికల ఓట్ల ప్రచారం కోసమా లేకపోతే ఏంటి? ఏం కాదు, ఆయన చేనేతలకి సహాయం చేయాలని పెట్టారు. మరి గెలిచిన తర్వాత ఏం చేశారు మీకు? గెలవక ముందు మజూర్లే ఇచ్చారు. గెలిచిన కాడి నుండి మాకు ప్రైజ్ మనీ కూడా ఇస్తున్నారు. 15 చీరలు నేస్తాం మేము, 5,000 ఎక్స్ట్రా ఇస్తారు. మామూలుగా అయితే బయట అలాంటి అవకాశం ఉండదు మాకు ఇక్కడ కాబట్టి లోకేష్ గారు ఇస్తున్నారు. ఇంతకుముందు బయట నేసేటప్పుడు కానీ లేదంటే ఆ మగ్గాలతో నేసేటప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఈ మగ్గాలు వచ్చిన తర్వాత ఇక్కడ ఉండి నేసుకోవడం ఎలా ఉంటుంది? గొయ్యి మగ్గాలు అనేసరికి కొంచెం ఇబ్బంది కదా, లెగిసి పైకి అది అని. ఇదంటే పై మగ్గాలు కట్టి మనకు ఫ్రీగా బాగుంటది. అక్కడ నేసినప్పుడు 7-8 వేలు అలా సంపాదించడానికి కష్టంగా ఉండేది. ఇప్పుడు వచ్చేప్పటికి 15,000 రూపాయలు తేలిగ్గా సంపాదిస్తున్నాం. అది తేడా ఉందిగా. మొన్న ఏదైతే గుంత మగ్గాలు కానీ లేదంటే ఈ మగ్గాలు ఏదైతే నడుస్తూ ఉన్నాయో వీళ్ళందరూ కూడా మొన్న వర్షాలు వచ్చి వరదలు వచ్చినప్పుడు ఉపాధి లేనటువంటి పరిస్థితుల్లో కొంత ఆర్థిక సాయాన్ని ఇచ్చారు లోకేష్ గారు, కొంత ఇచ్చారు. నిజమేనా? 25,000 మగ్గానికి 25,000 కడికి ఇచ్చారు, కుటుంబానికి 25,000 ఇచ్చారు, అందరికి ఇచ్చారు. అంతే 25,000 ఇచ్చారు. బియ్యం ఇచ్చారు, మూట మగ్గానికి మూట బియ్యం 25,000 రూపాయలు క్యాష్ ఇచ్చారు. ఇవన్నీ చూశారు కదా, అంటే లోకేష్ గారి నేతృత్వంలో జరిగినటువంటి మగ్గాలు రావడం కానీ హాల్ కట్టడం కానీ లేదంటే మీకు ప్రైజ్ మనీస్ కానీ లేదంటే మీరు చెప్పినట్టుగా 25,000 రూపాయలు ఆర్థిక ఇవన్నీ చూశారు కదా. గతంలో మంగళగిరి నియోజకవర్గంలో చేసినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు, ఎన్నో పార్టీలు వచ్చాయి. ఎవరన్నా మీ గురించి ఇలా ఆలోచించారు? ఇంతవరకు ఎవరు ఇంతసేపు ఆలోచించలే, ఇంత సహాయం చేయలేదు. లోకేష్ గారే చేశారు. ఆయనే మాకు అభివృద్ధి చెందేలా చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి కూడా చేయమని మేము అడిగాం, చేస్తామన్నారు. బాబు గారిని అడిగాం, చంద్రబాబు గారిని అక్కడ అడిగితే చేస్తామన్నారు. ఇంతకుముందు మీకు ఇక్కడ ఆర్కే ఎమ్మెల్యేగా ఉండేవాడు కదా, దాదాపు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాడు. చేనేత మంగళగిరి అనగానే ప్రధానంగా గుర్తొచ్చే చేనేత కార్మికులు. ఏం చేశాడు చేనేత కార్మికులు? అప్పుడు ఏమీ లేదండి, మామూలుగా మంచి కష్టపడడానికి మా కష్టానికి మాకు ఫలితం అంతే. ఎగస్ట్రా కానీ ఇవన్నీ ఏమి లేవు, సౌకర్యాలు కానీ ఏమి లేవు. మామూలుగా మనం ఎంత కష్టపడితే అంతే బతికాం. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు మన కష్టం 10,000 వచ్చింది అనుకో, లోకేష్ గారు 5,000 ఎక్స్ట్రా ఇస్తున్నారు. 15,000 అవుతుంది కదా, మాకు కొంచెం ఉపయోగపడుతుంది కదా. మా బాబు గారు అలా చేస్తున్నారు. ఇంకా తద్దిమాలు కూడా చేయమని అడిగాం, చేస్తామన్నారు. అంటే ఇప్పుడు వీటన్నిటిని కూడా మీరు ప్రతి జన కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మీకు అంటే ఎవరైతే నేతకారులు ఉన్నారో వారెవరికి కూడా నష్టం రాకుండా ప్రభుత్వమే చూసుకుంటుంది అని చెప్పి. మాకు అసలు సంబంధమే ఉండదు. మాకు వీళ్ళు ఇస్తారు, వాళ్ళు కంపెనీల ద్వారా వాళ్ళు కాంట్రాక్ట్ పెట్టుకుని వాళ్ళు అమ్ముకుంటారు. మా దాకా అసలు ఏమి ఉండదు. మాకు కావాలంటే మేము ఏదన్నా అడిగితే తీసుకోవటమే, మాకు కలర్ ఏమన్నా నచ్చి. అంతేగాని మాకు అసలు సంబంధం ఉండదు. మాకు ఇవి ఇస్తారో మేము చీరలు ఇచ్చేస్తాం అంతే. బాగుందా ఇది? ఇది బాగుంది. ఇక్కడ 20 మొగ్గాలలో బాగున్నాము. ఇంకా అందరికీ పెంచమని మేము కోరుకుంటున్నాం. అంటే చేసిద్దని నమ్మకం ఉందా గవర్నమెంట్? చేస్తారు. బాబు గారు ఎందుకు చేయరు, ఆయనకు సత్తా ఉంది, ఆయన చేస్తారు. గతంలో చూసాం అంటే ఇదే చేనేత కార్మికులు గతంలో బహుశా రాజమండ్రి సైడ్ ఎక్కడో అనుకుంటా ఉపాధి లేక మగ్గం కొనుక్కునే డబ్బులు లేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు చూసాం. వారందరికీ కూడా అంటే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదంటే ప్రధానంగా బాబు గారు లోకేష్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు లేవు. ఇప్పుడు ఇలా పెంచుకుంటా ఇలా చేశారంటే అసలు అంత అవసరమే లేదు. ఉద్యోగస్తులానే మేము నెలకు 15,000 ఆడవాళ్ళమే సంపాదిస్తున్నాం కదా, మగాళ్ళైతే ఇంకా కొద్ది ఎక్కువ చేస్తారు కదా. ఇంకా ఇప్పుడు దిగులేముంది, చచ్చిపోవాల్సిన అవసరం ఏముంటుంది. ఎవరైతే ఇట్ల దగ్గర ఉంటారో 200 యూనిట్లు 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తాను కరెంట్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏంటి ఇస్తారు? ప్రకటించారు, ఇస్తారు. చేస్తారు ఖచ్చితంగా. ఇవాళ నుండి అమల్లోకి వస్తున్నారు. అంత కాన్ఫిడెంట్ గా ఎట్లా చెప్పగలుగుతారు? చంద్రబాబు గారు చేస్తారు, ఎందుకంటే ఆయన ఏదైనా సాధిస్తారు. పేదవాళ్ళ కోసం ఏదైనా సాధిస్తారు. చంద్రబాబు ఏం చేయట్లేదు. ఎవరన్నారు? ఆయన వచ్చిన కానీ మేమే ఈ సంవత్సరంలోనే మేము బాగున్నాం కదా. అప్పుడు ఇంకా మాకు నమ్మకమేగా. ఇన్ని అప్పుల్లోండి మమ్మల్ని అభివృద్ధి చెందడానికేగా ఇక పోయే కంపెనీలన్నీ తీసుకొస్తున్నారు. మా రూపాయి ఆదాయం వచ్చే మార్గం చూపిస్తున్నారుగా. మేమే కాదు, మాతో పాటు మా వాళ్ళు అందరూ
అందరికి కలిపిమని అడుగుతున్నాము, చేస్తామన్నారు. అయితే కొంత టైం పడుతుంది, ఒక్కరోజు ఏది చేయలేరు కదా. లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీకు ఏదైతే చేనేత కార్మికులందరికీ కూడా ఏ విధంగా నిలబడతా ఉన్నాడు, ఏ విధంగా సాయం చేస్తా ఉన్నాడు? ఇప్పుడు 7,000 8,000 సంపాదించాం. బయట అవకాశం ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మన్నారు, నేర్చుకుంటున్నాము, మాకు ఎక్స్ట్రా డబ్బులు వస్తున్నాయి. అది సాయం చేసినట్టేగా. సత్యమా వాళ్ళకి కూడా ఇస్తామన్నారు, వాళ్ళకి కూడా ఇస్తే అందరికి సాయం చేసినట్టేగా. మరి ఇవన్నీ గుర్తుంచుకుంటారా లోకేష్ గారి విషయంలో? ఎప్పుడు గుర్తుంచుకుంటాం. ఒక బీసీ మహిళని, ప్రధానంగా పద్మశాలి మహిళని తీసుకొచ్చి నిలబెట్టారు. మీ సామాజిక వర్గం, మీ వృత్తికి సంబంధించిన వ్యక్తి, నేను మీకు అండగా నిలబడతాను, ప్రతి దాంట్లో అండగా ఉంటాను అన్నప్పుడు ఎందుకు నిలబెట్టలేదు? గతంలో వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎమ్మెల్యేగా చేశారు అన్ని, అప్పుడు అభివృద్ధి ఏం జరగలేదు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళే వచ్చి ఏం చేస్తారని ఈయన ఎమ్మెల్యేగా లేకముందే అందరికి సాయంగా ఉన్నారు కదా లోకేష్ గారు. మరి ఎమ్మెల్యే కంటే ఇంకా ఎక్కువ చేస్తారుగా, ఆ నమ్మకం ఉంటుందిగా. అందుకని ఇవన్నీ కాకుండా ఈ విధంగా అసలు జాతీయ చేనేత దినోత్సవం ఉంది అని చెప్పి ఈ విధంగా చేనేత కార్మికులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడినటువంటి సందర్భాలు గతంలో మీకు ఎప్పుడు చూసారా? ఇంతవరకు లేదు అసలు. ఎప్పుడు మనం సీఎం గారిని చుట్టూ మాట్లాడి ఆయనే మా దగ్గరికి వచ్చి మాట్లాడారు, మమ్మల్ని మా దగ్గరికి వచ్చి ఆయనే మాట్లాడారు కదా. మేము ఎమ్మెల్యేని కలవాలంటే మనకు ఎంతో కష్టం కదా. 10 సంవత్సరాలు మీకు ఇంత ముందు దగ్గర అంటే ఇది మొదటిసారి తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలోకి రావడం, లోకేష్ గారు రావడం. ఇంతకుముందు ఎంతో మంది ఎమ్మెల్యేలను చూసాం, ఎంతో మంది ప్రభుత్వాలను చూసాం. ఇక్కడ ఈ విధంగా చేనేతలందరినీ కూడా ఒక వేదిక మేరకు తీసుకొచ్చి ఈ విధంగా మీకంటూ ఒక రోజు ఉంది, మీకంటూ ఒక పండుగ ఉంది అని చెప్పి చేసినటువంటి నాయకులు ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా గుంటల్లోకి నీళ్ళు వచ్చినాయి. 3 నెలలు మాకు పనులు. అప్పుడు ఇంటికి మొగ్గాలకి 50,000 బియ్యము, 500 రూపాయలు డబ్బులు ఇచ్చారు. మరి అప్పుడు ఆయన చేసినట్టేగా. ప్రధాన తెలుగుదేశం పార్టీ అయితే మీకు అండగా నిలబడుతుందంటారు? ఖచ్చితంగా నిలబడితే నిలబెడతారు కూడా. ఎప్పుడు కోసం ఎప్పుడు ఉంటది, పేదవాళ్ళ కోసం ఉంటది, మా ఒక్కళ్ళ కోసమే కాదు. పేదవాళ్ళు ఎక్కడున్నా చంద్రబాబు గారు ఉంటారు. లోకేష్ గారు మంగళగిరికి పుల్. ఇవన్నీ గుర్తుంచుకొని లోకేష్ గారిని గెలిపించుకుంటారా? తప్పకుండా. లోకేష్ గారు ఓడిపోతారు అంటున్నారు కొంత. చీచి అలా అనమాకండి మీరు. అంటే మాజీ మంత్రి ఒక ఆయన చెప్తున్నాడు లోకేష్ వాళ్ళు అలానే చెప్తారు. వాళ్ళు ఏం చేయలేదు, ఈయన చేస్తుంటే మేము తింటున్నాం, ప్రశాంతంగా బతుకుతున్నాం కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి రాళ్ళు వేయాలని వేస్తారు. పేదవాళ్ళు ఎదగకూడదు వాళ్ళకి. వీళ్ళేమో చంద్రబాబు గారు దేనికి ఆశించరు, ఎదురు వాళ్ళకి పెట్టాలని ఆలోచిస్తారు. అందుకని వీళ్ళని ఏదో రకంగా నిందలు వేయాలని వేస్తూ ఉంటారు.